అని తాను నాశనం చేసుకుంటాడు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా మంది చివరి మెట్టు మీద ఉన్నప్పుడు అంటే నాశనం అయిపోతున్నప్పుడు బాధపడతాడు. కానీ భగవద్గీతలో చెప్పేది ఏంటంటే ఆ మొదటి మెట్టు ఆలోచన దగ్గరే జాగ్రత్తగా ఉండండి. ఒక నెగిటివ్ ఆలోచన మెదడులోకి రాగానే దాన్ని అక్కడే ఆపేయండి. అది కోపంగా, ఆ కోపం నాశనంగా మారక ముందే మీ మనసుని మీరు కంట్రోల్ చేసుకోవడం నేర్చుకోండి. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఈ కాలంలో కమ్యూనికేషన్ అనేది చాలా చాలా ముఖ్యమైపోయింది. కాంటెంట్ క్రియేటర్ అవ్వాలన్నా, జాబ్లో బెటర్గా ముందుకు వెళ్ళాలన్నా, నార్మల్ లైఫ్లో మన కాన్ఫిడెన్స్ చూపించాలన్నా మనం టాలెంటెడ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎక్స్ట్రోవర్ట్ అయితేనే కమ్యూనికేషన్ బాగుంటుంది అని అస్సలు రూల్ లేదు. నేను మన ఛానల్లో క్రియేట్ చేసిన కాంటెంట్తో, చదివిన పుస్తకాలతో, అలాగే నేను పర్సనల్గా నేర్చుకున్న కొన్ని సిస్టమ్స్తో తెలుగు గీక్స్ అకాడమీలో ద ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ అనే కోర్స్ని క్రియేట్ చేశాను. ఇది బిగినర్స్ నుంచి ఎవరికైనా సరే ఉపయోగపడుతుంది. ఇందులో ప్రీ రికార్డెడ్ వీడియోస్ ద్వారా